సో రెండవ అధ్యాయము టైటిల్ వచ్చి ఏముంది? రెండవ అధ్యాయం టైటిల్ సారము. గీత సారం. సో గీతా సారం అంటే మొత్తం భగవద్గీత మొత్తము ఈ సెకండ్ అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో చెప్పేశారు కృష్ణ. అంత క్లుప్తంగా చెప్పారనమాట. ఈ రెండవ అధ్యాయంలో అన్ని ఉన్నాయి. కర్మయోగ, సాంఖ్యయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, అన్ని యోగాలు కవర్ చేసేసాడు కృష్ణ. కానీ ఎప్పుడైతే అర్జునునికి కన్ఫ్యూజన్ లో ఉన్నాడో, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడో, అప్పుడు ఇంకా వివరంగా డీటెయిల్డ్ గా మనకు ఒక్కొక్క చాప్టర్ చెప్పబడినది అనమాట. కృష్ణునిచే చెప్పబడింది. ఏంటి? జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, అలా డిఫరెంట్ చాప్టర్లతో డీటెయిల్డ్ గా చెప్పారనమాట. కాకపోతే ఈ రెండవ అధ్యాయంతోనే భగవద్గీత మొత్తం ఇంక్లూడ్ అయిపోయింది. ఈ రెండవ అధ్యాయంలో ఒక శ్లోకం నుంచి కొన్ని శ్లోకాలు భక్తి యోగం గురించి చెప్తున్నాయి, కొన్ని శ్లోకాలు సాంఖ్యయోగం గురించి చెప్తున్నాయి, ఇంకొన్ని శ్లోకాలు జ్ఞాన యోగం గురించి చెప్తున్నాయి ఈ రెండవ అధ్యాయంలో. సో ఇప్పుడు మనము ఫస్ట్ మొదటి అధ్యాయం మనం చెప్పుకున్న విధంగా డివైడ్ చేసుకుంటే, ఈ అధ్యాయంను సెక్షన్ వైజ్ డివైడ్ చేస్తే మొదట్లో ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ఏం కవర్ చేశారు అనేది చూద్దామన్నమాట. ఇక్కడ 1వ శ్లోకం, రెండవ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు భగవంతుడు కృష్ణను అర్జునుడు ఒక గురువుగా స్వీకరిస్తున్నాడు అనమాట. ఈ శ్లోకాలలో మనకు గురువుగా భగవంతుణ్ణి అర్జున అంతవరకు అంటే వాళ్ళిద్దరి మధ్య సాఖ్యభావం ఉండేదన్నమాట. ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్. ఆ తర్వాత బావమర్దులు, బంధువులు వీళ్ళిద్దరు. సో కానీ ఈ రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే అర్జునుడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడో, ఏం చేయాలో తెలియలేదు, అప్పుడు భగవంతునికి శరణాగతి వేడుకుంటాడు. సో అది కరెక్ట్ రెండవ అధ్యాయం 7వ శ్లోకంలో జరుగుతుంది అనమాట. సో 7వ శ్లోకం అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు భగవద్గీతలో. సో 7వ శ్లోకంలో ఎప్పుడైతే అర్జునుడు శరణాగతి వేడుకోలేదో, కృష్ణ నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి, సో నేను ఏమి చేయాలో నాకు బోధించు అని ఆ శ్లోకము చెప్పకపోయి ఉంటే, అర్జునుడి నోటిలో నుంచి రాకపోయి ఉంటే ఈ భగవద్గీత అనేదే వచ్చిండేది కాదనమాట. సో అది టర్నింగ్ పాయింట్ అని 7వ శ్లోకం టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. సో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునాస్ ఇన్ డెసిషన్ అండ్ యాక్సెప్టింగ్ లార్డ్ కృష్ణ యాజ్ హిస్ గురు. సో అర్జున ఇన్ డెసిషన్ అంటే డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నాడు, నిర్ణయం తీసుకోలేకుండా ఉండడము, ప్లస్ కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించడము. ఈ 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు ఏం చెప్తున్నారంటే జ్ఞాన యోగము, సాంఖ్య యోగము చెప్తున్నారు. అంటే ఈ ఆత్మ శరీరం గురించి చెప్తున్నారు 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. సో ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, తర్వాత ఆత్మ దేహాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది, ఆత్మ దేహంని వదిలేసిన తర్వాత దేహం ఏమవుతుంది, ఇవన్నీ కూడా 11 నుంచి 30వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ. తర్వాత 31 నుంచి 37వ శ్లోకం వరకు ఏం చెప్తున్నారంటే సకామ కర్మయోగంకి వచ్చేసింది అనమాట. సకామ కర్మ. తర్వాత పర్ఫార్మింగ్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ గివ్స్ ఎంజాయ్మెంట్. సో నీ డ్యూటీని, నీకు ఏదైతే డ్యూటీ ఉందో, ఇప్పుడు భార్యగా నీ డ్యూటీ ఏంటి నువ్వు చెయ్యాలి, భర్తగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, పిల్లల డ్యూటీ ఏంటి, స్టూడెంట్ డ్యూటీ ఏంటి, ఇలా ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఆ డ్యూటీ కర్మయోగం గురించి చెప్తున్నారనమాట. పర్ఫార్మింగ్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ గివ్స్ ఎంజాయ్మెంట్. నీకు నిర్ణయించిన, నీకు కేటాయించిన నీ డ్యూటీని నువ్వు చేస్తే అందులోనే సంతోషం అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకాలలో.
నెక్స్ట్ 38 నుంచి 53 వరకు నిష్కామ కర్మయోగ. నిష్కామ, కామం అనేది ఏమీ లేనిది, కోరికలు లేకుండా చేసే యోగా నిష్కామ కర్మయోగ. దాన్నే బుద్ధి యోగా అని కూడా అంటారు. డిటాచ్డ్ వర్క్ వితౌట్ రియాక్షన్స్. వర్క్ వాళ్ళు చేసిన వర్క్ కు రియాక్షన్ లేకుండా, డిటాచ్డ్ రియాక్షన్. ఆ కర్మ నుంచి వచ్చే రియాక్షన్ పైన డిపెండ్ అవ్వకుండా, అంటే ఫలితాల మీద డిపెండ్ అవ్వకుండా చేసే కర్మ నిష్కామ కర్మయోగం. సో ఇది ఇలా డివైడ్ చేశారు ఈ సెక్షన్స్. ఒక్క నిమిషం వస్తానండి. సారీ అండి. సో ఆ తర్వాత 38 నుంచి 53 వరకు నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నారు. ఆ నిష్కామ కర్మయోగమునే ఇంకొక పేరు బుద్ధి యోగం అని కూడా అంటారనమాట. సో బుద్ధి యోగం అంటే, నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? డిటాచ్డ్ వర్క్ వితౌట్ రియాక్షన్స్. పని చేస్తాము, ఆ పని ఫలితాల మీద మనము హోప్స్ పెట్టుకోము, పని ఫలితాలను మనము ఆశించము. అదే అనమాట. 54 నుంచి 72వ శ్లోకంలో స్థిత ప్రజ్ఞ అనేవాడు ఎలా ఉంటాడు, స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలేంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు భగవంతుడు. ఇప్పుడు మనము మొదటి అధ్యాయం చూస్తే ఎక్కడికి ఎండ్ అయిపోయింది? మొదటి అధ్యాయము సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి యుద్ధ రణరంగంలో, కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో వివరించి చెప్తున్నారు కదా. సో మొదటి అధ్యాయం ఎండ్కి వచ్చేటప్పటికి సంజయుడు ఏం చెప్పాడంటే, ఇట్లా అర్జునుడు తన యొక్క గాంధీవ ధనస్సును పక్కన పడేసి, నేను యుద్ధం చెయ్యను, నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు అనేసి పక్కకు పడేశాడు అని చెప్పేటప్పటికి ధృతరాష్ట్రునికి చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. ఈయన యుద్ధం చేయకపోతే ఇంకా కింగ్డమ్ అంతా, రాజ్యం అంతా నాకు బిడ్డలకే వస్తుంది, నా దుర్యోధన వీళ్ళకే, కౌరవులకే వస్తుందని కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. ఈ లోపల తర్వాత సంజయుడు చెప్తాడు తిరిగి, ఆ సంతోషపడిపోవద్దు నువ్వు అన్నట్టు ఏం చెప్తున్నాడంటే, తిరిగి కృష్ణుడు అర్జునునికి హితబోధ మొదలు పెట్టాడు అని చెప్తున్నాడు అనమాట. సో 1వ శ్లోకం ఏముందో చూద్దాము. సంజయుడు చూడండి చెప్తున్నాడు. సంజయుడు చెప్తున్నాడు, సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణు మశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్య మువాచ మధుసూదన. ఎవరైనా చదువుతారా? ఇష్టమున్న వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవచ్చు. నేను చదువుతాను మేడం. నేను చదువుతా మాతాజీ. 1 by 1. లక్ష్మీ మాతాజీ, నెక్స్ట్ గోమతి మాతాజీ. ఎస్. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణోమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదౌ వాక్యం ఉవాచ మధుసూదనః. గోమతి మాతాజీ. సంజయ ఉవాచ తం తదా కృపయాని విష్ణుమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. ఇంకెవరైనా చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. తం తథా కృపయా విష్ణుమశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. థ్యాంక్ యూ మాతాజీ. సో సంజయుడు పలికాడు, మనస్సు కృంగిన వాడై కళ్ళల్లో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జున్ని చూసి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికాడు. సో సంజయుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మన
ధృతరాష్ట్రుడు హ్యాపీ అయిపోయినాడో, ఓకే అర్జునుడు యుద్ధం చేయనని ధనస్సు బాణాలు అన్ని పక్కన పెట్టేశాడు, ఇంకా రాజ్యం అంతా మా వాళ్ళదే అన్నట్టు ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాడో అప్పుడు ఇమ్మీడియట్ గా సంజయుడు ఏం చెప్తున్నాడంటే, మధుసూదన కృష్ణ మొదలు పెట్టాడు, ఇలా మొదలు పెట్టాడు అనేసి. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే దానవుని సంహరించాడు. కర్తవ్య నిర్వహణలో తనను అవసరించినట్టి అపార్థమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. కర్తవ్య నిర్వహణలో తనను ఆవరించినట్టి అపార్థమనే దానవుని. సో మధుసూదన అంటే మధు అనే రాక్షసుని చంపినాడు. సో ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, నాలో కూడా ఒక రాక్షసుడున్నాడు. ఎవరంట రాక్షసుడు? అపార్థం అనే రాక్షసుడంట. సో ఆ అపార్థం అనే దానవుణ్ణి ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. సో ఎట్లయితే కృష్ణ నువ్వు రాక్షసుల్ని దానవులందరినీ ఎట్లయితే చంపుతుంటావో, అలాగే నా మనసులో ఉన్న నాలో ఉన్న ఈ అపార్థం అనే రాక్షసుని దానవుణ్ణి చంపు అనే ఉద్దేశంతో ఆయన మధుసూదన అని సంబోధిస్తున్నాడనమాట. జాలి ఎక్కడ చూపాలో ఎవ్వరికీ తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. చూడండి, ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు. సో మునిగిపోతూ ఉంటే జాలి ఎవరి మీద చూపించాలి? మనము ఆ మునిగిపోతున్న వ్యక్తిని గట్టుకు వేసేయాలి. మునిగిపోతున్న వ్యక్తి పైన జాలి చూపించి వారిని రక్షించాలి. అంతేకాని మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలు, బట్టలను తీసేసి గట్టు మీద వేసేస్తే ఏం లాభము? సో జాలి అనేది, కరుణ అనేది కూడా చూపించే ప్లేసుల్లోనే చూపించాలి. సో ఇక్కడ అర్జునుడు జాలి చూపించాడు కదా వారి మీద, కౌరవుల మీద, అందుకు ఇలా చెప్తున్నారనమాట. కౌరవుల మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కౌరవులను ఆల్రెడీ కృష్ణుడు ఎప్పుడైతే ఈ కురుక్షేత్రంలో వాళ్ళు రణరంగంలో ఎప్పుడైతే రెడీ అయిపోయినారో, యుద్ధం చేయడానికి నిలబడ్డారో, అప్పుడే కృష్ణుడు వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళందరూ చనిపోయినారు. కానీ అర్జునుడిని ఒక పనిముట్టుగా, ఒక ఇన్స్ట్రుమెంట్ గా, తర్వాత అర్జునునికి క్రెడిట్ ఇవ్వాలి, నా భక్తునికి క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కృష్ణుడు యుద్ధం చెయ్యి అని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ జాలి చూపించాల్సిన అవసరం లేదు అర్జున అన్నట్టు చెప్తున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవరికి తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడిన వాడు రక్షించబడడు. చూడండి ఇక్కడ ఎట్లా అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనకు రెండు రకాలైన దేహాలు ఉన్నాయి, రెండు రకాలైన శరీరాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏదైతే మనకు ఆకారం కనిపిస్తున్నదో అదంతా స్థూల శరీరము. సో స్థూల శరీరం లోపల ఉన్నది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము దేంతో చేయబడి ఉంటుందంటే ఇది మనకు ఇప్పుడు స్థూల శరీరం అయితే పంచభూతాలు చేయబడి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా పంచభూతాలతో చేయబడినది. తర్వాత సూక్ష్మ శరీరము మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, బుద్ధి, మనస్సు, అహంకారంతో చేయబడి ఉంటుంది సూక్ష్మ శరీరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలా కంపేర్ చేస్తున్నారంటే, వస్త్రాలను అంటే ఈ దేహాన్ని నువ్వు రక్షించడం వల్ల ఎట్లాగైతే మునిగిపోతున్న వ్యక్తిని వదిలేసి వాని యొక్క వస్త్రాలను గట్టుపైన పడేసినట్టు అవుతుంది. సో అంటే ఈ దేహాన్ని వస్త్రంలాగా కంపేర్ చేస్తున్నారనమాట. ఈ దేహం పైన జాలి చూపించడము, ఈ దేహాన్ని రక్షించడం వల్ల యూజ్ లేదు. లోపల ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో ఆ సూక్ష్మ శరీరం పైన మనం జాలి చూపించాలి అన్నట్టు చెప్తున్నారనమాట. స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడినవాడు రక్షించబడడు. ఈ సంగతి తెలియక
బాహ్య వస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. సో ఎవరైతే ఈ బాహ్య వస్త్రం అనే ఈ శరీరం పైన శోకిస్తున్నాడో, ఈ శరీరం పైన కరుణ చూపిస్తున్నాడో వాడి వల్ల యూజ్ లేదు, అది శ్రమ ఏవహి కేవలం అవుతుంది అని చెప్తున్నారనమాట. అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అలాంటి వాళ్ళని అనవసరంగా శోకించేవాడు అని అంటారు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని అయిన వాని దుఃఖాన్ని శమింప చేయగలడు. ఆ ఉద్దేశం కొరకే భగవద్గీత అతనిచే గానము చేయబడింది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది. మనిషి కర్మ ఫలాశక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మ భావనలో సుస్థిరంగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది. సో ఈ మన ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్పబడుతున్నారు అనేది ప్రభుపాదుల వారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు అనమాట. సో భౌతిక దేహానికి ఆత్మకు సంబంధం ఏంటి, భౌతిక దేహం అంటే దేనితో చేయబడినది, ఆత్మ దేనితో చేయబడినది, ఈ ఆత్మను ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేహం ఏమవుతుంది. సో మనము చివరి గడియల్లో ఉన్నప్పుడు, అంటే ఈ మరణశయ్య పైన ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, మనము ఎవరిని మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఈ 2వ అధ్యాయంలో చెప్పారనమాట. 2వ శ్లోకము ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూస్తాము. శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టామ స్వర్గ్యమ కీర్తికరమర్జున. ఇంకోసారి చెప్తాను. శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యమ కీర్తికరమర్జున. సో శ్రీ భగవానుడు పలికారు, అర్జున నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువలను తెలిసిన వానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలగజేయవు, పైగా అపకీర్తిని కలగజేస్తాయి. ఓకే, ఈ శ్లోకంను డీటెయిల్డ్ గా డిస్కస్ చేసే ముందు మీలో ఎవరైనా ఈ శ్లోకాన్ని పలకాలనుకుంటే పలకచ్చు. నేను పలుకుతాను. చెప్పండి పద్మమ్మ. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యమ కీర్తికరమర్జున. ఇంకా ఎవరైనా? మధు గారు చెప్పండి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమసర్గ్యం అకీర్తికరమర్జున. ఇంకొకరు? శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గం అకీర్తికరమర్జున. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ భగవాన్? ఇది చూడండి, ఇంతవరకు 2వ అధ్యాయం 2వ శ్లోకం వరకు భగవాన్ ఉవాచ రాలేదు మనకు. సో ఇంతవరకు అర్జున, సంజయ, ధృతరాష్ట్ర ఇవే వచ్చినాయి కదా. మొదటి అధ్యాయం మొత్తం వీళ్ళే ముగ్గురు. ఒకటి ఫస్ట్ ధృతరాష్ట్ర ఉవాచ, ఒకే ఒక శ్లోకము. తర్వాత సంజయ ఉవాచ, నెక్స్ట్ అర్జున ఉవాచ, ఇప్పుడు భగవాన్ ఉవాచ. ఇప్పుడే మొదటి శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నాడు? శ్రీ భగవానుడు పలికాడు, అర్జున నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? కల్మషాలు అంటే ఏం చెప్తున్నాడు కృష్ణ? మొదటి నుంచి అర్జునుడు ఏవేవో చెప్పాడు కదా. ఏంటి? పాపాలు వస్తాయి వాళ్ళనందరినీ చంపితే, తర్వాత నేను చంపను, అడుక్కు తింటాను, కావాలంటే అరణ్యంకి వెళ్ళిపోతాను, వీళ్ళని చంపి
సంపాదించుకున్న రాజ్యము అంటే రక్తసిక్తమైన రాజ్యము నేను ఎలా ఏలగలను, దాంతో నాకు ఎలా ఎంజాయ్మెంట్ వస్తుంది, ఇదంతా తప్పు, నేను చేయలేను, వీళ్ళందరూ నా బంధువులు, స్వజనం ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఇవన్నీ కల్మషాలు అని చెప్తున్నాడు కృష్ణ. సో ఇలాంటి కల్మషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? తర్వాత ఇంకొకటి, అర్జునుడు ఒక క్షత్రియుని యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయడము. సో యుద్ధంకు సై అని వాళ్ళే వచ్చారు, ధృతరాష్ట్ర కౌరవులే వచ్చారనమాట. వీళ్ళు ఈ క్షత్రియుల లక్షణం ఏంటంటే ఎవరైనా యుద్ధం చేయడానికి కానీ, ఆ తర్వాత ఈ పాచికలు ఆడతారు కదా, ఏమంటారు దాన్ని, జూదము. జూదం చేయడానికి కానీ పిలుపు వస్తే మాత్రము వెనకడుగు వేయకూడదు అనమాట. దానికి ముందుకు వెళ్ళాలి. అది వెనకడుగు వేయడము, నేను యుద్ధం చెయ్యను అని వెళ్ళిపోవడము, అది పిరికి పంద లక్షణము అని అంటారు, క్షత్రియ లక్షణము కాదు అని అంటారనమాట. సో ఇక్కడ అందుకు అర్జునుడు మొదటి అధ్యాయంలో అంతా ఈ రీజన్స్ అన్ని చెప్పి, కారణాలన్నీ చెప్పి, నేను యుద్ధం చెయ్యను, నేను అడవికి వెళ్ళి అడుక్కొని తింటాను కావాలంటే, నాకు యుద్ధం వద్దు, సన్యాసం తీసుకుంటాను నేను కావాలంటే, నేను యుద్ధం చెయ్యను, నాకు రాజ్యం వద్దు అని అంటాడు. నువ్వు క్షత్రియునివయ్యా, నువ్వు క్షత్రియునివై ఉండి రాజ్య పరిపాలన చేయకుండా యుద్ధం వద్దు, నేను అరణ్యాలలోకి వెళ్తాను, మధుకరి అడుక్కొని తింటాను, ఇదంతా ఏంటి, ఇది ఎలా వస్తున్నాయి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. జీవిత విలువలను తెలిసిన వానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. నీకు జీవిత విలువలు తెలుసు, నువ్వు ఒక స్టేజ్ లో ఉన్నావు, ఏంటి, ఒక రాజు, క్షత్రియునివి, కౌంతేయ, కుంతి పుత్రునివి, అలాంటి వంశంలో వస్తున్న వానివి నువ్వు. సో ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అవి ఉన్నత లోకాలను కలగజేయవు, పైగా అపకీర్తిని కలగజేస్తాయి. నువ్వు ఇవి ఏదైతే మాట్లాడుతున్నావో దీనివల్ల నీకు ఉన్నత లోకాలు అయితే ఉండవు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిన్ను పిరికి పందా అని అంటారు, నీ వంశానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది, మచ్చ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు కృష్ణ. ఇంకా భాష్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు భగవానుడు అభిన్నులు, అందుకే గీత అంతటా శ్రీకృష్ణుడు భగవానునిగా చెప్పబడ్డాడు. భగవంతుడు పరతత్వములో చరమాంశము, పరతత్వము 3 దశల అవగాహనతో, అంటే బ్రహ్మముగా, నెక్స్ట్ పరమాత్మగా, నెక్స్ట్ భగవానునిగా అనుభూతమవుతుంది. శ్రీమద్ భాగవతంలో ఈ పరతత్వ భావన ఈ విధంగా వివరించబడినది. వదంతి తత్వత విదంతం యత్ జ్ఞానమధ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఇది భాగవతం నుంచి తీసుకున్న శ్లోకం అన్నమాట. పరతత్వము తత్వ విధులచే 3 దశలలో అనుభూతమవుతుంది, అవన్నీ అభిన్నములు. పరతత్వము ఈ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని తెలుపబడ్డాయి. సో భగవానుని యొక్క అర్థం, భగవానుని యొక్క జ్ఞానము మనకు 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ 3 రకాలు ఏంటి అని అంటే, బ్రహ్మాన్, పరమాత్మ, భగవాన్. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతి. 3 రకాల రియలైజేషన్స్ అంటారనమాట. ఏంటి ఇది డీటెయిల్ గా చెప్పాలంటే ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ తో మీకు వివరించి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక గ్రామంలో వ్యక్తులు వాళ్ళు ట్రైన్ ఎప్పుడు చూసిండరు అనమాట. ట్రైన్ చూడాలనేసి సిటీకి వస్తారు, టౌన్కి వస్తారు, రైల్వే స్టేషన్కి వెళ్తారు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ట్రైన్ వచ్చే టైం అవుతుంది, దూరం నుంచి కూత, ట్రైన్ హార్న్ వస్తుంది కదా, ఆ కూత వినిపిస్తుంది. ఆ తర్వాత లైట్ కనిపిస్తుంది, కూత వినిపిస్తుంది. ఇవి చూసి మొదటి వ్యక్తి, ఓ ట్రైన్ అంటే ఒక లైటు,
తర్వాత అది కూ అని కూత కూసుకుంటూ వస్తుంది. ట్రైన్ అంటే లైట్, లైట్ ఉంటే అది ట్రైనే, ఇది లైట్ అనే అండర్స్టాండింగ్ అన్నట్టు వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుంచి నేను చూసేశాను, ట్రైన్ చూసేశాను అనేసి లైట్ వరకే చూసింటాడు ఆ వ్యక్తి. దూరం నుంచి లైట్ కనిపిస్తుంది కదా ఫస్ట్, లైట్ కనిపించిన వెంటనే అతను చూసేసి ఓకే ట్రైన్ అంటే లైటా ఇంతేనా అనేసి వెళ్ళిపోతాడు. చూసేశాను నేను ట్రైన్ ని అనేసి. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎంతవరకు వెయిట్ చేస్తాడు? ఆ లైట్ అయిన తర్వాత ఇంజిన్ కనిపిస్తుంది కదా, ఆ ఇంజిన్ చూస్తాడనమాట. అంతవరకు ఉంటాడు. ఓకే ట్రైన్ అంటే ఇంజిన్ ఉంటుంది, లైటే కాకుండా లైట్ తో పాటు ఇంజిన్ ఉంటుంది అని అని అలా అర్థం చేసుకొని అక్కడితో ఆయన వెళ్ళిపోతాడనమాట. ఓకే ట్రైన్ అంటే లైట్ ప్లస్ ఇంజిన్ అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత మూడో వ్యక్తి ఇంకా వెయిట్ చేస్తాడు. ఆ ట్రైన్ పూర్తిగా ప్లాట్ఫామ్ పైన వరకు వచ్చి ఆగేంత వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆ ట్రైన్ పూర్తి ట్రైన్ పిక్చర్ చూసేస్తాడనమాట. ఏంటి లైటే కాదు, ఇంజినే కాదు, ఈ తర్వాత వీళ్ళ బోగీలు ఉంటాయి, బోగీలలో సీట్స్ ఉంటాయి, సీట్స్ పైన ప్యాసింజర్స్ కూర్చొని జర్నీ చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు. ఆ తర్వాత యూస్ చేసుకోవడానికి బాత్రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఇదంతా మొత్తం పిక్చర్ అంతా అర్థం చేసుకుంటాడనమాట ఆ వ్యక్తి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి వ్యక్తి యొక్క అండర్స్టాండింగ్ సంపూర్ణమైనదా, రెండవ వ్యక్తి అండర్స్టాండింగ్ సంపూర్ణమైనదా, మూడవ వ్యక్తి అండర్స్టాండింగ్ సంపూర్ణమైనదా? అబ్సల్యూట్లీ మూడవ వ్యక్తి. సో ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అంతేకాదు ట్రైన్ అంటే లైటే కాదు, ఇంజనే కాదు, ఇంజన్ తోలుతూ మనకు డ్రైవ్ చేస్తూ ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ తర్వాత వెనకాల బోగీలు ఉంటాయి, ఈచ్ బోగీకి మధ్యలో కనెక్షన్ హుక్ ఉంటుంది, సీట్లు ఉంటాయి, ప్యాసింజర్స్ కూర్చొని జర్నీ చేయొచ్చు అందులో. ఆ తర్వాత స్టేషన్ లో ఆగినప్పుడు అమ్ముకునే వాళ్ళు, చాయ్ అని అమ్మే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. మొత్తం పిక్చర్ అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు 3 రకాలైన అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతి. కొంతమంది భగవంతుడు అంటే ఒక లైట్ మీద ధ్యానం చేస్తాడనమాట, జ్యోతి పైన ధ్యానం చేసి అది ఒక అండర్స్టాండింగ్. భగవంతుడు అంటే ఒక లైట్, ఒక జ్యోతి అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంకొకరు పరమాత్మ అంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ పక్కలోనే పరమాత్మ ఉంటాడనమాట. సో ఆ పరమాత్మ వరకు అర్థం చేసుకుంటాడు. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ పక్కలోనే ఉంటాడు, పరమాత్మ రూపంలో ఉంటారు, ఆయనే భగవంతుడు అని అర్థం చేసుకుంటాడు అనమాట. కానీ సంపూర్ణమైన అండర్స్టాండింగ్ ఎవరిది అని అంటే, భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు మనలాగానే 2 కాళ్ళు 2 చేతులు, ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహుడు, ఆయన యొక్క ఆకారము సత్ చిత్ ఆనందంతో తయారు చేయబడి ఉంటుంది అని ఆయన అర్థం చేసుకుంటారు. ఇది 3వ రకమైన వ్యక్తి సంపూర్ణమైన అండర్స్టాండింగ్ అని చెప్తున్నారనమాట. ఈ 3 దివ్య రూపాలను సూర్యుని ఇంకొక ఉపమానం కూడా ఇస్తున్నారు. ఇంకొక ఉదాహరణ ఏంటి? సూర్యుని ఉపమానంతో వివరించవచ్చును. సూర్యునికి కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనే 3 విభిన్న రూపాలు ఉన్నాయి. కేవలం సూర్యకాంతిని అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యుడు అనంటే సూర్యకాంతి పడుతుంది ఫస్ట్, సూర్యకాంతిని మాత్రమే వాడు సూర్యుడు అనుకున్నాడు అనుకోండి, వాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యకాంతే సూర్యుడు కాదు, సూర్యుడి నుంచి వస్తున్నది కాంతి, అది సూర్యుడు కాదనమాట. నెక్స్ట్ సూర్య బింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ సూర్య బింబము. నెక్స్ట్ ఇక సూర్య మండలంలోకి ప్రవేశించగలిగిన వాడు అత్యున్నతుడు. సూర్యమండలం మనము చదువుకునేటప్పుడు ఇది మనకు సోషల్ సబ్జెక్ట్ లో ఉండేది కదా, సూర్యమండలము, చంద్రమండలము. సో అది యాక్చువల్ సూర్యుడు. సో సూర్య రశ్మినే మనము సూర్యుడు అనుకోవడానికి లేదు. తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మనకు సూర్యుడు రౌండ్ గా ఉన్నట్టు ఉంటుంది. అదే సైజ్ అయినా సూర్యుడి మనకి ఇక్కడ నుంచి చూస్తున్న సైజ్ అయినా
సూర్యుని యొక్క సైజు కాదు. కాదు, చాలా పెద్దగా ఉంటుంది. అది ఎన్నో కోట్ల వేల కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి దూరంలో ఉంటుంది, మనకు చిన్నగా కనిపిస్తోంది. కానీ మనకు అది అది దాని సైజు అది కాదు, దాని వేడి కూడా అది కాదు. మనకు కొంచెము ఎండాకాలంలో సూర్యుడు భూమికి కొంచెం దగ్గరగా వచ్చాడు అని అంటే 30, 35, 40, ఆంధ్రాలో 40 కూడా వస్తుంది ఒక్కొక్కసారి టెంపరేచరు. బగ మండిపోతుంటాం మనం. అసలు సూర్య గోళంలోకి వెళ్తే, సూర్య మండలంలోకి వెళ్తే మనం వెళ్ళలేము, మాడి మసైపోతాము, దారిలోనే బొగ్గైపోయి ఉంటుంది మన దేహం అంతా. సో అది 3 రకాల అండర్స్టాండింగ్. సూర్య రశ్మినే ఫైనల్ కాదు, సూర్య మండలం ఇంకొకటి సూర్య బింబము ఫైనల్ కాదు, సూర్య మండలం అనేది ఫైనల్. కేవలము సూర్యకాంతి అవగాహనతో, అంటే దాన్ని విశ్వ వ్యాపకత్వాన్ని, తేజోమయమైన దాని నిరాకార స్వభావాన్ని తెలుసుకోవడంతో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్టి సూర్యబింబము పరతత్వపు పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది. ఇక సూర్య లోకంలోకి ప్రవేశించగలిగిన విద్యార్థి పరతత్వపు రూప లక్షణాలను అనుభూతం చేసుకున్న వారితో పోల్చబడతాడు. అందుకే పరతత్వ అధ్యయనంలో నెలకొనిన విద్యార్థులందరూ ఒకే విషయం అధ్యయనంలో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడనే లక్షణాన్ని అనుభూతం చేసుకున్నట్టి భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యలోకంలోని కర్మలు అభిన్నములైన ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారు కారు. సో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇక్కడ భగవాన్ అనే పదముకు అర్థం చెప్తున్నారు, చూడండి. సో అందరి దగ్గర బుక్ ఉన్నదే, భగవద్గీత బుక్ ఉంది మాతాజీ. ఓకే, కరెక్ట్, శ్రీదేవి మాత చూపిస్తున్నారు. సో భగవానుడు అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడు, వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర మునిచే వివరించబడింది. సో వ్యాసదేవుని తండ్రి ఎవరు? పరాశర ముని. సో పరాశర ముని భగవాన్ అనే పేరుకు, సంస్కృత పదముకు మీనింగ్ చెప్తున్నాడు అనమాట. భగవాన్ అంటే భగ్ ప్లస్ వాన్. భగ్ అంటే అన్ని ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగిన వాడు. ఆ ఐశ్వర్యాలు ఏంటో ఇక్కడ చెప్తున్నారు, చూడండి. సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు. అన్ని ఫుల్. ఇంగ్లీష్ లో ఏమొస్తుందంటే ఫుల్ ఆపులెన్స్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ పవర్, ఫుల్ ఫేమస్, ఫుల్ బ్యూటీ, ఫుల్ నాలెడ్జ్, ఫుల్ రినౌన్షియేషన్, ఆల్ రినౌన్షియేషన్. అర్థమైందా? భగవాన్ అంటే మీనింగ్ ఈ ఐశ్వర్యాలన్నీ ఉండాలి. సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము, ఇవన్నీ ఉన్నాడంటే వాణ్ణి భగవంతుడు అని అంటారనమాట. సో ఒకటి లోపించిన అతను భగవంతుడు కాదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణను ఎలా భగవంతుడు అంటున్నారు? ఇప్పుడు భగవద్గీతలో మనము మొదట్లోనే చెప్పుకున్నాము, 4 స్పీకర్స్ ఉన్నారు భగవద్గీతలో. ఎవరెవరు వాళ్ళు? ఎవరైనా చెప్పగలరా? సంజయుడు, అర్జునుడు, ఉద్ధవ్, భగవానుడు, కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. చూడండి. సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ. కృష్ణ అనే ప్లేస్ లో కృష్ణ అనే ప్లేస్ లో ఏమొస్తుంది? భగవాన్ ఉవాచ. కృష్ణ ఉవాచ అని చెప్పట్లేదు, భగవాన్ ఉవాచ అని అంటున్నారు. ఎందుకు అని అంటే భగవంతుడు కృష్ణునికి ఈ అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి. ఏంటి అవి? 6 ఐశ్వర్యాలు. అది 6 ఐశ్వర్యాలు ఏంటి? శ్లోకం ఉంది అన్నమాట.
ఆ ప్రభు మధు ప్రభు ఏమన్నారు? అక్కడే ఉన్నాయి మేడం మాతాజీ. ఆ శ్లోకం కాదు, ఇంకొక శ్లోకము, సర్వ సంపదలు. ఇంకొక శ్లోకం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య శ్రీయః జ్ఞాన వైరాగ్యశైవ చన్నం భగ ఇతి గణ్య. ఇదే వివరించి చెప్పినారు ఇక్కడ డీటెయిల్డ్ గా. సర్వశక్తి, సర్వ యశస్సు, అవి చూడండి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య శ్రీయః జ్ఞాన వైరాగ్యశైవ చన్నం భగ ఇతి గణ. అంటే ఈ 6 ఐశ్వర్యాలు ఉన్నవాడే భగవంతుడు. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఒక్కొక్క ఐశ్వర్యము కృష్ణునిలో ఉందో లేదో చూద్దాం. ఒకటి, సర్వ సంపద. భగవంతుడు సర్వ సంపదలు ఉన్నాయి ఆయనకు. ఎలా అంటే ఆయనను భగవంతుడు ఈయన జగన్నాథుడు తెలుసు కదా మీకు, పూరిలో ఉన్న జగన్నాథుడు. సో జగానికే నాథుడు జగన్నాథుడు. సో మొత్తం ఏదైతే సృష్టి ఉందో దానికి అంతటికీ కూడా నాథుడు ఎవరు అని అంటే భగవంతుడు, జగన్నాథుడు. తర్వాత ఇంకా ఏంటి అంటే, ఎంతటి సంపద ఉందంటే ఆయనకు, భగవంతుడు ఆయన యొక్క భార్యలు ఎంతమంది అంటే 16,108 మంది రాణులున్నారు. ఎంతమంది? 16,108 మంది. ఆ 16,108 మందికి ద్వారకాలో 16,108 అంతఃపురాలు కట్టించాడు, భవనాలు, పెద్ద పెద్ద భవనాలు. ఆ భవనాలు దేంతో కట్టారు? మనం కట్టిన బిల్డింగ్లు కట్టినలాగా ఇసుక, ఇటుకలు, సున్నము, సిమెంటు దీంతో కాదు కట్టినవి. వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, ముత్యాలు, రతనాలు దీనిలతో కట్టారంట. బంగారము, వెండి. బంగారం ఇప్పుడు మనం ఒక 10 గ్రాములు కొనలేకపోతున్నాము. ఆయన 16,108 బిల్డింగ్లు కట్టించాడంట, ప్యాలెస్లు. సింగిల్ బెడ్రూమ్ హౌసులు కాదు, సింగిల్ బెడ్రూమ్ రూములు కాదు, అటాచ్డ్ బాత్రూములు లాగా. 16,108 ప్యాలెస్లు కట్టించి, అంతఃపురాలు కట్టించి ఆ 16,108 మంది రాణులను అందులో పెట్టారంట. ఆ ప్యాలెస్ ఎంత ఇదిగా అద్భుతంగా ఉంది అని అంటే, అందులో లైట్ అవసరం లేదంట, లైట్ వేయాల్సిన అవసరం లేదంట. ఆ వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, ముత్యాలు వాటితో రిఫ్లెక్షన్ వస్తుంటుంది కదా, లైటింగ్, అదే లైటింగ్ అంట, దానికి సరిపోతుందంట. సో అంతటి సంపద ఉంది ఆయనకు. అంతేకాదు ఈ నెక్స్ట్ ఏమంటున్నారు, సర్వశక్తి. ఎంత శక్తివంతుడు అని అంటే, ఆయన పూతనను చంపినప్పుడు ఆయన వయస్సు ఎంతో తెలుసా ఎవరికైనా? 6 సంవత్సరాలు. 3 నెలలు. 2 నెలలు. 6 రోజులు. 3 రోజులు జస్ట్ ఆడుకుంటూ ఉంటాడు, కాళ్ళతో తన్నుకుంటా బెడ్ పైన ఆడుకుంటూ ఉంటాడు. 3 రోజుల అబ్బాయి. సో ఎవరైనా ఊహించగలరా 3 రోజుల అబ్బాయి అంత పెద్దటి రాక్షసుణ్ణి చంపినాడు అని అంటే ఊహించగలమా మనము? సో ఆ పూతన ఆమె ఎలా ఉంటుందంటే, ఆమె శరీరము 12 మైళ్ళ అంతటి దూరం ఉంటుందంట. ఆవిడను ఎప్పుడైతే ఆమె ఎదకు విషం పూసుకొని వస్తుందే, విషం పాలను పెడుతుందో, ఆ పాలను తాగుతూ దాంతో పాటు ఆ విషముతో పాటు కృష్ణుడు ఆమె యొక్క ప్రాణాన్ని కూడా లాగేస్తాడు కదా. అప్పుడు యాక్చువల్ గా మొదట రావడం ఆవిడ ఎలా వస్తుందంటే, ఒక సౌందర్యవతి లక్ష్మీ రూపంలాగా అందరూ చూసి, గోకులంలో వాళ్ళు చూసి లక్ష్మీనేమో స్వర్గలోకాల నుంచి ఆమె లక్ష్మి చిన్న కృష్ణుడు పుట్టాడని తెలుసుకొని చూడ్డానికి వస్తున్నారేమో అని అనుకుంటారనమాట. అంత సౌందర్యవతిగా ఉంటుందన్నమాట. సో ఆవిడ ఎప్పుడైతే ఈ కృష్ణుడు విషముతో పాటు ఆవిడ యొక్క ప్రాణాన్ని లాగేస్తుంటాడో, అప్పుడు ఆవిడ నిజ రూపంలోకి వచ్చేస్తుంది అనమాట. నిజ రూపంలోకి వచ్చి హాంకారాలు చేసుకుంటూ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఆవిడ విశ్వరూపము, పెద్ద రూపంతో పడిపోతుంది, చనిపోతుంది అనమాట. ఆవిడ రూపము ఎంత
పొడవు పడుతుందంటే 12 మైళ్ళు అంత అంత పెద్దగా ఉంటుందంట. ఆవిడ కడుపు వచ్చి ఎండిపోయిన చెరువు లాగా ఉంటుందంట. ఎండిపోయిన చెరువు. తర్వాత ఆమె యొక్క ఎద బ్రెస్ట్ పార్ట్ వచ్చి పెద్ద పెద్ద 2 కొండల్లాగా ఉంటాయంట. సో అంతటి రూపము ఉన్న ఆ పూతనను 3 రోజుల అబ్బాయి చంపాడు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడే కదా. సో ఇప్పుడు మనము ఎవరిని చూసినా కూడా మనము ఈ భౌతిక ప్రపంచంలో ఎవరిని బద్ధజీవుల్ని ఎవరిని చూసినా కూడా ఇందులో ఏదో ఒకటి ఉండొచ్చు కొంత భాగం. అది కూడా కొంత భాగమే. సర్వ సంపద సర్వశక్తి అనేది ఉండదన్నమాట. అదేదో అంటాం కదా మనం తెలుగులో, తలదన్నేవాడు ఉంటే అదేదో అంటారు కదా సామెత, అదే అర్థమైంది కదా. సో నేనే గ్రేట్ అనుకుంటే నీకన్నా గ్రేట్ ఇంకొకడు ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడు చూడండి మనము ధనవంతులు మన లిస్ట్ వేస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరము భారతదేశంలో వరల్డ్ వైడ్ వీడు రిచెస్ట్ పర్సన్, ఇండియా రిచెస్ట్ పర్సన్. మొన్నటి వరకు ఎవరు రిచెస్ట్ పర్సన్, మన అంబానీ, వీళ్ళు ఉండే వాళ్ళేమో. వీళ్ళ తర్వాత ఇప్పుడు ఇంకొకరు వచ్చింటారు. ఆయనే అక్కడ అదే ప్లేస్ లో ఉండడు, ఆయన కన్నా తలదన్నేవాడు ఇంకొకడు వచ్చింటాడు. కానీ ఈయన కృష్ణుడు సర్వ సంపద ఉంది ఆయన దగ్గర, సర్వశక్తిమంతుడు కూడా. నెక్స్ట్ సర్వ యశస్సు అంటే ఫేమస్ పర్సనాలిటీ. ఎంత ఫేమస్ పర్సనాలిటీ అంటే ఆయన అవతారం ఎప్పుడు వచ్చిందండి? భూలోకంలో ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? ఏ యుగంలో తీసుకున్నాడు అవతారము? ద్వాపర యుగంలో తీసుకొని అవతారము. ద్వాపర యుగంలో ఈ భూమి పైన ఆయన ఆవిర్భవించి ఆయన చేసిన బాల్యలీలలైతేనేమి, ఆయన చేసిన ఇప్పుడు మనం భగవద్గీత కూడా చెప్పుకుంటున్నాము. ఎప్పుడు ద్వాపర యుగంలో జరిగినది మనం ఇప్పటికీ కూడా ఏంటి ఎవర్ ఫ్రెష్ అంటారు చూడు, ఎవరి గ్రీన్ ఎవరి ఫ్రెష్ అంటారు చూడు, అలా మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాము, చదువుకుంటున్నాము. ప్రతి సంవత్సరము భగవంతుని యొక్క బాల్యలీలలు మనం కృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. అయినా కొత్తగానే అనిపిస్తోంది. అంతటి ఫేమస్ పర్సనాలిటీ. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీ మనకు ఏది, ఒక క్రికెటర్ ఫేమస్ పర్సనాలిటీ ఒకరు ఉండొచ్చు, లేకపోతే మనం సినిమా యాక్టర్స్ వాళ్ళు ఒకప్పుడు ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్. కొన్ని జనరేషన్ వరకు ఇప్పుడు చూడండి సావిత్రి ఒకప్పుడు ఫేమస్ పర్సనాలిటీ. మా అమ్మ వాళ్ళు, మా నాన్నల వాళ్ళ కాలంలో ఆవిడ హీరోయిన్, ఆవిడ ఒక పెద్ద గ్రేట్ పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీ. సావిత్రి అంటే అందరికీ తెలిసిపోయేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ సావిత్రి గురించి నాకు తెలుసు, నా జనరేషన్ వరకు తెలుసు. నా తర్వాత నా పిల్లలకు తెలుస్తుందా సావిత్రి గురించి? ఓకే, మేబీ పిల్లలకు కూడా చూచాయిగా తెలిసి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ పిల్లలకు, ఆ నెక్స్ట్ జనరేషన్ కు సావిత్రి అంటే ఎవరు, ఎంజీఆర్ అంటే ఎవరు, ఏఎన్ఆర్ అంటే ఎవరు లేదు. వాళ్ళందరూ గోల్డ్ అయిపోతారు. వాళ్ళంత ఫేమస్ అంటే అంత జనరేషన్స్ తరతరాలు చెప్పుకొని అంతటి పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ అయితే కాదు. మర్చిపోతాం వాళ్ళని మనము. గంగా భవాని మాతాజీ ఏమో అంటున్నారు, చెప్పండి మాతాజీ. సో కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ సావిత్రి, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వీళ్ళ గురించి మనం కొన్ని జనరేషన్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. ఒక 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళ గురించి మర్చిపోతాము. వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళు కూడా ఉండరు. కానీ భగవంతుడు ద్వాపర యుగములో బాల్యలీలలు జరిపినవి, ద్వాపర యుగములో భగవంతుడు ఇచ్చిన ఈ భగవద్గీతను మనం ఇప్పటికీ కూడా చదువుకుంటున్నాము. ఈ భగవద్గీతను కృష్ణ అర్జునునికి 45 నిమిషాలలో ఇచ్చాడంట కురుక్షేత్రంలో. మనకు 45 నిమిషాలు కాదు కదా, 45 సంవత్సరాలైనా దీన్ని పూర్తిగా
అర్థం చేసుకోలేము. 45 సంవత్సరాలు చదివినా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము. అంతటి జ్ఞానం ఉంది ఇందులో. అదేంటి సర్వ జ్ఞానం అనే దానికి కూడా ఇది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనము. అంతటి జ్ఞానం ఉంది. సో ఇందులో లేని జ్ఞానం అంటూ లేదు. అన్ని చెప్పేశాడు భగవంతుడు. కర్మయోగం చెప్పేశాడు, జ్ఞానయోగం చెప్పేశాడు, తర్వాత ధ్యాన యోగము, భక్తి యోగము, అన్ని యోగాలు కవర్ అయిపోయినాయి అన్నమాట. అంతటి జ్ఞానవంతుడు, అంతటి యశస్సు, ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ సర్వ సౌందర్యము. కృష్ణ అంటేనే దానికి అర్థము అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆల్ అట్రాక్టివ్. కృష్ణ అంటేనే మీనింగ్ ఆల్ అట్రాక్టివ్, అంటే అందరినీ ఆకర్షించేవాడు. తర్వాత ఇంకొకటి ఎంతటి సౌందర్యవంతుడు అంటే మన బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఒకటి చెప్తాడు. ఏమని? కందర్ప కోటి కమనీయ విశేష శోభ గోవిందం ఆది పురుషం తమహం భజామి. కందర్ప కోటి. కందర్ప అంటే మన్మధులు. కందర్ప కోటి కమనీయ విశేష శోభ. కోటి మన్మధుల్ని వేసినప్పటికీ కూడా నీ కమనీయమైన, నీ విశేషమైన, నీ సౌందర్యం ముందర అదేంటి తీసేసినట్టే ఉంటుంది. కోటి మన్మధులకు కూడా ఈక్వల్ కాదంట. కోటి మన్మధులు పక్కన పెట్టినప్పటికీ కూడా ఈయన యొక్క సౌందర్యము హై లెవెల్లో ఉంటుంది. ఈయన సౌందర్యమే ఈయన్నే అట్రాక్ట్ అవుతారు. ఈక్వల్ కాదు, కోటి మన్మధులకు కూడా ఈక్వల్ కాదు ఈయన సౌందర్యము. అంతటి సౌందర్యవంతుడు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ సర్వజ్ఞానం గురించి చెప్పుకున్నాం. సర్వ వైరాగ్యం. ఇన్ని ఉన్నాయి కదా, సర్వ సంపదలు ఉన్నాయి, సర్వశక్తి ఉంది, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము ఉంది. అలాగే సర్వ వైరాగ్యం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నా ఒకటే కృష్ణునికి, ఇవన్నీ కూడా లేకపోయినా కూడా ఒకటే. ఆయన ఆత్మారామ అంటారు. సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఆత్మారామ. ఆయనకి ఏమున్నా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఏమి అంటే ఏం షేక్ అవ్వడు ఆయన. ఇప్పుడు చూడండి సర్వ వైరాగ్యము. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నా దగ్గర ఒక 10,000 ఉంది నా దగ్గర. 10,000 ఉంది, పర్సులో పెట్టుకున్నాను. ఆటోలో ఎక్కి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాను. ఆటో దిగి వచ్చేసినప్పుడు ఆ పర్సు ఆటోలో మర్చిపోయినాను. నేను ఆటోలో మర్చిపోయినాను. ఆ తిరిగి ఆటో వాడిని అడిగినా, వాడిని ఎట్లాగో ట్రేస్ చేసి అడిగినా వాడు నాకు తెలియదు నేను చూడలేదు అని అంటాడు. అంటే వాడు ఎత్తేసినాడో లేకపోతే ఆటోలో ఇంకొకటి వచ్చిన కస్టమర్ తీసేసాడో తెలియదు. మొత్తానికి ఆ 10,000 పోగొట్టుకొనేసినాం మనము. 10,000 పోగొట్టుకొనేసేటప్పటికి మనము ఎంత బాధపడిపోతుంటాము. 1 వీక్ 1 మంత్ అదే తిరుగుతూ ఉంటుంది మన మనసులో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అదే లేకపోతే ఏదైనా బంగారు గొలుసు పోగొట్టుకున్నా, ఇంట్లో దొంగతనం పడి దొంగలు పడి ఏదైనా ఎత్తుకొని పోయినా ఎంతటి బాధ అనుభవిస్తాం మనము. సో అంటే మనకు ఉన్న కొంచెం దాంట్లోనే మనం ఏదో ఇంత ఉన్న దాంట్లో ఇంత పోతేనే మనం అంత బాధపడిపోతున్నాము. భగవంతుడికి అవి ఏవైతే ఇప్పుడు సర్వశక్తి, సర్వ సంపద ఇవన్నీ కూడా వెళ్ళిపోయినా కూడా ఏక్ నిరంజన్ అంటారు చూడండి. నాకేం పర్వాలేదు, అవి ఉన్నా ఒకటే, అవి లేకపోయినా ఒకటే. వైరాగి లాగా. వైరాగ్యం. ఒక వైరాగి ఏం అవసరం లేదనమాట ఆయనకు. సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఆత్మారామ. సో అలా ఉంటాడు. సో ఇవన్నీ కూడా కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు. సో ఇది ఈ మీనింగ్ ఇచ్చినది ఎవరు అనంటే పరాశర ముని. వ్యాసదేవుని వాళ్ళ తండ్రి గారు పరాశర ముని భగవాన్ అనే పదముకు మీనింగ్ ఇచ్చాడనమాట. సో ఇది మీకు మనకు ఏదైనా కోర్సులు ఉంటాయని చెప్పాను కదా, శ్రద్ధవాన్, సేవక్, సాధక్ అని మనకు కోర్సులు ఉంటాయి. ఆ కోర్సుల్లో ఒక క్వశ్చన్ ఇది దొరుకుతుంది. భగవాన్ అంటే మీనింగ్ ఏంటి, ఆ భగవాన్కు మీనింగ్ ఎవరు చెప్పారు, డీటెయిల్డ్ గా రాయండి అని అంటే మీరు ఇది రాయాల్సి వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి.
చాలా ధనవంతులు, చాలా శక్తిమంతులు, చాలా అందమైన వారు, చాలా యశస్సు కలిగిన వారు, చాలా విద్యావంతులు, ఎంతో వైరాగ్యవంతులు చాలా మంది ఉంటారు. కానీ సర్వ సంపదలు, సర్వశక్తి ఉన్నవన్నీ పూర్తిగా తమకు ఉన్నాయని ఎవ్వరూ చెప్పుకోలేరు. చూడండి, ఒకడు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, నాకే మొత్తము సృష్టిలో ఉన్న ధనం అంతా ఉంది అని వాడు చెప్పుకోలేడు. ఇప్పుడు చూడండి, భగవంతుణ్ణి మనం అనుకుంటే ఎంతటి కోటీశ్వరుడైనా వాని దగ్గర ఎన్ని కేజీల బంగారమో ఉందనుకున్నాం. సో భగవంతుడికి ఎన్నో కేజీల బంగారం ఉన్నవాడు విర్రవీగిపోతే, భగవంతుని సృష్టిలో భగవంతుని దగ్గర ఏముందంటే బంగారు గనులే ఉన్నాయి. దానికి ఏమంటాము? భగవంతుడికి ఇంకా ఎంతటి సంపద అంటే ఇంకెంతటి గర్వం ఉండొచ్చు. కానీ అలా ఉండడు భగవంతుడు. బంగారు గని ఉన్నా ఒకేలాగా ఉంటాడు, ఆ బంగారు గని పోయినా కూడా ఒకేలాగా ఉంటాడు. సో ఇక్కడ సృష్టిలో నాకే అన్ని ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు అని అంటున్నారు అనమాట. పరమ పురుషుడైన కారణంగానే కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే అది చెప్పుకోగలడు. బ్రహ్మ, శివుడు, నారాయణుతో పాటుగా ఏ జీవుడు కృష్ణుని అంతగా పూర్ణ విభూతుల్ని కలిగి ఉండడు. అందుకే శ్రీకృష్ణుడు దేవాది దేవుడని స్వయంగా బ్రహ్మనే బ్రహ్మ సంహితలో నిర్ణయించబడింది. అతనికి సమానమైన వారు కాని అధికులు కాని లేరు. అతడే ఆదిదేవుడు, గోవిందునిగా తెలియబడినాడు, సర్వకారణలకు పరమ కారణుడు. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వకారకులకు పరమ కారణుడు ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది ఎవరు చెప్తున్నారంటే బ్రహ్మ సంహితలో బ్రహ్మ కీర్తిస్తున్నాడు భగవంతునికి ఇలా ఏమని? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. మీనింగ్ ఎవరైనా చదువుతారా? కింద ఉన్న మీనింగ్ ఏం మాతాజీ? మీనింగ్ చదువుతారా మరి ప్రభు? ఏం మీనింగ్? ఈశ్వర పరమః శ్లోకం ఉంది కదా, దాని కింద ఉన్న మీనింగ్ చదువుతాను మాతాజీ. చదవండి. భగవానుని లక్షణములను పలువురు కలిగి ఉండవచ్చును, కానీ తనను అతిశయించువాడు వేరొకడు లేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడై ఉన్నాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణమై ఉన్నాడు. ఇది ఎందులో ఉన్నదంటే బ్రహ్మ సంహితలో ఉన్నది, బ్రహ్మ కీర్తిస్తూ ఉన్నదన్నమాట ఇది. సో ఆ శ్లోకంకు పైన కూడా ఇంకొక సెంటెన్స్ ఇచ్చారు, సేమ్ సెంటెన్స్ ఇక్కడ కింద కూడా కనిపిస్తోంది. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతనికి సమానమైన వారు కాని అధికులు గాని లేరు. అతనికి అంటే ఇక్కడ భగవంతుడు కృష్ణునికి, కృష్ణునికి సమానమైన వారు కాని అధికులు కాని లేరు అని అంటున్నారు. ఈ సెంటెన్స్ కు ఒక పేరు ఉంది భగవంతునికి. ఈ సెంటెన్స్ నుంచి ఆధారంగా అసమూధ్వ అంటారు భగవంతుణ్ణి. అసమూధ్వ అంటే సమానమైన వారు కాని అధికులు కాని లేరు. కృష్ణునికి సమానమైన వారు లేరు, అధికులు కూడా లేరు. అందుకే ఆయనకు ఇంకొక పేరు అసమూధ్వ అని కూడా అంటారనమాట. మాతాజీ చెప్పండి ప్రభు. ఒక చిన్న డౌట్ ఇక్కడ నాకు అడగొచ్చా మాతాజీ? చెప్పండి ప్రభు. అదే ఇప్పుడు కృష్ణుడు అనేది మన అవతారం కదా, విష్ణుమూర్తి. మరి విష్ణుమూర్తిని కాకుండా మనం కృష్ణుడిని ఎందుకు అనగలుగుతుంది? ఓకే, సో ఇది మనకు ఇంకా భగవద్గీత లోపలికి చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది పూర్తిగా. అంతేకాకుండా ఈవెన్ భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. ఇక్కడ మనకు అవతారాలు 10 దశావతారాలు ఫేమస్ అయినవి, మనకు 10 దశావతారాలు చూపిస్తూ ఉన్నారు. యాక్చువల్ గా భగవంతుని అవతారాలు 10 కాదు, ఇంకా వేల కొలది అవతారాలు ఉన్నాయి అన్నమాట. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే
ఇప్పుడు ఆ మనకు శాస్త్రాలలో భాగవతంలో మెయిన్ చూస్తే ఈ మన క్యాండిల్స్ ఉదాహరణ చెప్తే ఒక 100 క్యాండిల్స్ ఉన్నాయనుకోండి. 100 క్యాండిల్స్ ని వెలిగించి పెట్టారు. కానీ ఈ 100 క్యాండిల్స్ కి వెలిగించుకోవడానికి మొదట ఒక క్యాండిల్ ఉంటుందే, ఆ క్యాండిలే కృష్ణ అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చెప్పడం కాదు, ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నది కాదు, మనకు శాస్త్రాలలోనే విత్ రెఫరెన్సెస్ శ్రీల ప్రభుపాద అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, బ్రహ్మ సంహితలోది చెప్తున్నారు, సర్వ కారణం, అన్ని కారణాలకు నువ్వే కారణము అని చెప్తున్నారు. సో అన్ని కారణాలకు నువ్వే కారణం అంటే అందులో ఇవి కూడా వస్తాయన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, వీళ్ళందరూ ఎవరి దగ్గర నుంచి వచ్చినారంటే మొదటి దీపము, మొదటి క్యాండిల్ ఎవరు అని అంటే భగవంతుడు కృష్ణ. ఆయన నుంచి డివిజన్ వస్తుంది అనమాట. అది ఇంకా డీప్ గా ఉన్నది ప్రభు. మాతాజీ నన్ను ఒక మాట చెప్పమంటారా మాతాజీ? చెప్పండి ప్రభు, చెప్పండి. అవతారాల్లోకెల్లా సంపూర్ణ అవతారము శ్రీకృష్ణ అవతారము కాబట్టి శ్రీకృష్ణుడిని మనం ఇంత అర్థం చేసుకుంటున్నాము ఈ భగవద్గీత ద్వారా అని అనుకుంటున్నాను అన్నమాట. అన్ని అవతారాల్లోకెల్లా కృష్ణ అవతారం సంపూర్ణ అవతారం అంటారు కదా మాతాజీ, అందుకే ఇంత ఇంపార్టెన్స్ అని. అంతేకాదు, ఇక్కడ చెప్తున్నారు, ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, వ్యాసదేవుని యొక్క తండ్రి. వ్యాసదేవుడు అంటే మనకు ఇవన్నీ పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ రాసిన వ్యక్తి వ్యాసదేవుడు. భారతము, భాగవతము ఇవన్నీ రాసిన వ్యక్తి వ్యాసదేవుడు. ఆయన తండ్రి చెప్తున్నాడు పరాశ్రముని ఏమని, భగవంతునికి మీనింగ్ ఇస్తున్నాడు ఈయన. అంటే ఇక్కడ అన్ని కవర్ అయినాయి చూడండి, సర్వశక్తి, సర్వ జ్ఞానము. సో దీనికన్నా ఇంకా మనకు రెఫరెన్సెస్ అవసరం లేదు. ఆ తర్వాత కింద చూస్తే బ్రహ్మ చెప్తున్నాడు, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద కారణం, అన్ని కారణాలకు నువ్వే కారణము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇందాక నేను ఈ సర్వశక్తి సర్వ వైరాగ్యంకు ఒక శ్లోకం చెప్పాను. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యశైవ చన్నం భగ ఇతి గన్న. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారని తెలీదు నాకు, మీరు కావాలంటే రెఫరెన్స్ చూడొచ్చు, లేకపోతే నేను రెఫర్ చేసి మీకు చెప్తాను ఎక్కడి నుంచి తీశారు, ఏ పురాణం నుంచి ఈ శ్లోకం తీశారు అని పరాశ్రముని చెప్తున్నది. సో ఇవన్నీ చూస్తే అంటే మనము ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాం, మనం జస్ట్ ఎల్కేజీ కన్నా నర్సరీలో ఉన్న పిల్లలము. మనం భగవద్గీత 2nd చాప్టర్ లో ఇప్పుడు 2nd శ్లోకం డిస్కస్ చేస్తున్నాము. మొత్తము భగవద్గీత మొత్తం చదివితే మనకు అర్థమైపోతుంది ఎవరు పరమ పురుషుడు, ఎవరు సంపూర్ణ పురుషుడు, ఎవరు సంపూర్ణ పురుషుడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మనకు పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. సో మనకు శాస్త్రాల ప్రకారం చెప్తున్నది ఏంటంటే కారణం. ఇప్పుడు 100 క్యాండిల్స్ వెలిగి ఉన్నాయి అని అంటే ఆ 100 క్యాండిల్స్ ని వెలిగించుకోవడానికి ఒక తల్లి క్యాండిల్ అనేది ఉండాలి కదా, ఆ తల్లి క్యాండిలే కృష్ణ అని చెప్తారనమాట. ఓకేనా ప్రభు? మనకి ఇంకా డీటెయిల్ గా మీకు ఏమాత్రము అదేంటి డిసప్పాయింట్ కాకుండా, డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా డీటెయిల్ గా మనకు ముందు కనిపిస్తుంది, తెలుసుకుందాం మనం. ఓకే. శ్రీమద్ భాగవతంలో కూడా నెక్స్ట్ ఇక్కడే చెప్తున్నారు చూడండి, శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడినది, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానునిగా వర్ణించబడ్డాడు. చూడండి, కరెక్ట్ గా మీరు క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నాడు కృష్ణనే. అతని నుండే పలు అవతారాలు, పురుష అవతారాలు విస్తరిస్తాయి. కృష్ణుడి నుంచే మిగతా పురుష అవతారాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇంకొకసారి చదువుతాను చూడండి, శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడినది, కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుగా వర్ణించబడ్డాడు. అతని నుండే పలు అవతారాలు, పురుష అవతారాలు విస్తరిస్తాయి. శ్లోకం కూడా ఉంది చూడండి, భాగవతంలో మొదటి స్కందము 3వ అధ్యాయము 22వ శ్లోకంలో ఇలా చెప్పబడుతున్నారు, ఏతే చాంస కళాపుంసం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే.
కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇక్కడ తెలపబడిన భగవద్ అవతారాలన్నీ పరమ పురుషుని అంశ అవతారాలు లేదా కళా అవతారాలు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. ఓకేనా ప్రభు, మధు ప్రభు? ఓకే ఓకే మాతాజీ. ఇంకా మనకు డీటెయిల్ గా లేదు, మీరు డౌట్స్ అడిగితేనే మీకు వింటున్నారు, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంది అని అర్థం అవుతుంది నాకు. మీరు డౌట్స్ అడగాలి, అప్పుడే నాకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు డౌట్స్ అడిగితే అవును కదా, ఇలాంటి డౌట్ నాకు ఎవరు అడగలేదు, నేను కనుక్కోవాలి, ఈ డౌట్స్ కు ఆన్సర్ ఏందో కనుక్కోవాలని నేను కూడా ఇంకా రెఫర్ చేస్తాను. సో వీలైనంత వరకు మీరు అటెన్షన్ గా ఉండి డౌట్స్ వస్తే మాత్రం అడగండి. సో ఇక్కడ భాగవతంలో ఇలా చెప్పబడింది అనమాట. ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. కనుక శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, అతడే పరమాత్మకు నిరాకార బ్రహ్మకు మూలమైనట్టి పరతత్వము. నెక్స్ట్, దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అనుచితమే. అందుకే శ్రీకృష్ణుడు కుతః ఎక్కడ నుండి అనే పదముతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. అంటే ఈ శ్లోకంలో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కల్మషం అన్నాడు కదా, ఆ పదముని ఇప్పుడు వివరిస్తున్నారనమాట ప్రభుపాదుల వారు. ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము. జీవిత విలువలు తెలిసి ఉండి ఆధ్యాత్మికానుభూతిపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. భౌతిక భావనతో జీవించేవారు పరతత్వపు అనుభూతియే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. భవబంధ విముక్తి గురించి జ్ఞానము లేని వారు అనార్యులని పిలువబడతారు. ఆర్య, అనార్య. ఆర్యులంటే జ్ఞానము కలిగిన వారు, అనార్యులంటే ఈ భౌతిక భవబంధంలో భవబంధం నుంచి విముక్తిని గురించి జ్ఞానం లేని వారు అనార్యులు అంటారంట. అర్జునుడు క్షత్రియుడే అయినా యుద్ధం చేయడానికి నిరాకరించి విద్యుత్ ధర్మాల నుండి తప్పుకుంటున్నాడు. ఇట్టి పిరికి కార్యము అనార్యులకు తగినదిగా వర్ణించబడింది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదు. ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశం ఇవ్వదు. అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు. సో బంధువుల పట్ల ఉన్న ఈ జాలి అవసరం లేదు. అనవసరమైన చోట నువ్వు జాలిని చూపిస్తున్నావు అర్జున. ఎలాగైతే మునిగిపోతున్న వ్యక్తి పైన కాకుండా మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాల పైన నువ్వు జాలి చూపిస్తున్నావు. ఒక అనార్యులాగా నువ్వు బిహేవ్ చెయ్యొద్దు. ఆర్యులుగా జ్ఞానవంతునిగా నువ్వు ఆలోచించు, జ్ఞానవంతునిగా నువ్వు ఏమంటారు బిహేవ్ చేయి, నడుచుకో అని ఇక్కడ మందలిస్తున్నాడు అనమాట కృష్ణుడు అర్జునుని. సో ఇక్కడికి మనం స్టాప్ చేద్దాము. 7:53, 6:30 నుంచి 7:53కి అయిపోయిందా చూడండి. చెప్పుకుంటూ ఉంటే మనకే తెలియలేదు టైం తెలియలేదు మాతాజీ. ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రభు. సో ఇంకా చాలా ఇట్లా ముందుకు పోయే కొద్ది ఇంట్రెస్ట్ టేస్ట్ వస్తుంది మాతాజీ. చిలికే కొద్ది ఇది మన వెన్న ఎక్కువ వస్తుంది చూడండి. చిలికే కొద్ది వెన్న వస్తుంది, అమృతం వస్తుంది, అలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి ఈ రోజుకి స్టాప్ చేస్తాము. తిరిగి మనం వచ్చే